నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి అవుకు మండలం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు కాట్సాని రామరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి నాయకులను ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని, టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న అధికారులు భారీ మూల్యం చెల్లించకపోక తప్పదని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అవుకు మండలం పరిషత్ అధ్యక్షులు చల్లా రాజశేఖర రెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాట్సాని తిరుపాల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు దీనికోసం డైవర్స్ పాలిటిక్స్ చేసి ఏదో విధంగా తప్పుడు కేసులు పెట్టించి ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి కానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల గురించి కానీ చెప్తా ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా మరి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కూడా పొంది ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల కాలంలో సంతోషంగా ఉన్నారు. ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా నిద్రలేని రాత్రులు చాలామంది గడుపుతా ఉన్నారు. ముఖ్యంగా అవుకు మండలంలో మైనింగ్ ప్రాంతం. ఈ మైనింగ్ ప్రాంతంలో ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి మైనింగ్ అంతా కూడా ఈ యొక్క గనులు ఆక్రమించుకోవడం, గనుల్లో మరి వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క మైనింగ్ లీజు ఉన్నప్పటికీ మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో చూసినా పొలాలకు వెళ్ళిన రస్తాలు కానీ, ఇళ్ల దగ్గర కానీ ప్రతి దానికి కూడా కేసులు పెట్టేయడం, పోలీసులతో కొట్టేయడం ఈ విధంగా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ముట్టడించడం కానీ, మరి అవసరమైతే పోలీసుల మీద గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి కూడా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వండి, మళ్ళీ ఎవరైతే మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టినారో ఖచ్చితంగా వడ్డీతో సహా ఈ యొక్క జెడ్పీటీసీలు మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుల సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టూ అనేది ఖచ్చితంగా చూస్తారు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కూడా దౌర్జన్యాలు కానీ ఏది కూడా చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క బలాలు అందించడం తప్ప ఏనాడు కూడా మనం టీడీపీ వారు కానీ మిగతా పార్టీలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు మనం అన్ని పథకాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా చేసినప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కార్యకర్తలు గుర్తించి ఏ విధంగా అయితే చిత్రింపులు పెట్టినారో వాళ్ళందరికీ కూడా మరీ తప్పకుండా తగిన గుణపాఠం కూడా చెప్తాం.